తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పాను. లూకా శుభవార్త 19వ అధ్యాయము 13వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మేము తన కృపలో బలపరచునుగాక. మనం ధ్యానిస్తున్న ఈ వాక్యములో ధనము అనగా మనకు గుర్తొచ్చేది డబ్బు, సంపద, మనులు, మాణిక్యాలు. కానీ మన యజమానుడు, మన దేవుడైన ప్రభువు మనకిచ్చినటువంటి ధనము డబ్బు, సంపద కాదు, అంతకంటే విలువైనది. అదియే జీవము. దేవుడు మనకిచ్చిన ధనము జీవము, ఇంకా ఆయన పోలిక, ఆయన ఆకారం, ఆయన మనకు వసగిన ఆత్మ, ఆయన తన ప్రజలకు ఇచ్చిన మెలకువలు, నైపుణ్యాలు, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి దానము. వీటన్నింటినీ ఉపయోగించుకొని తమ బ్రతుకులను ఉన్నత స్థితిలో ఉంచుకోవాలన్నదే, పవిత్రపరచుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. తమ ఆహారాన్ని, గుడ్డను, నీడను సంపాదించుకోవాలి. తమకు ఉన్న ప్రతి మెలకువను వృద్ధి చేసుకొని దేవునికి దగ్గరగా జీవించాలి. జాలి, దయ, కరుణ ఉన్నవారు ఇతరుల కొరకు వెచ్చించి వారిని ప్రేమించాలి. ఖండబలం, గుండె బలం ఉన్నవారు అవినీతిని, అన్యాయాన్ని ఎదిరించి అణగారిన వర్గాలకు అండగా నిలబడాలి. మాట బలం, మంచితనం ఉన్నవారు మనుషులలో చైతన్యాన్ని రేకెత్తించాలి. ప్రభువు మరలా వచ్చే లోపున ప్రతి ఒక్కరూ తమకు వసగిన ధనమును వెచ్చించి తమ బ్రతుకులను, ఇతరుల బ్రతుకులను, సమాజాన్ని సరిదిద్దాలి. సోమరులుగా ఉండక, నిర్జీవులుగా మిగలక చైతన్యవంతులుగా జీవించాలి. ఉన్న ప్రతిభను మూలన పెట్టి దేవుడు నాకు ఏమీ చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుని శపించడం మానుకోవాలి. ప్రతి మానవుడిని దేవుడు చాలా శక్తితో, ఎక్కువ ప్రతిభతో దీవించాడు. అదియే దేవుడు మనిషికి వసగిన గొప్ప ధనము లేదా సంపద. కావున దేవుని బిడలారా, దేవుడిచ్చిన ధనమును వెచ్చించి ప్రతి ఒక్కరం జీవితాలను ధన్యం చేసుకోవాలి. ప్రార్థించుదాము. మమ్మలను సదా కరుణించి కాపాడు మా ప్రభువా, మీ అనలేని కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ అనుగ్రహాలతో మమ్ము గొప్పగా నింపి ఉన్నారు. కానీ సోమరులుగా జీవిస్తున్న మేము మా ప్రతిభను మూలను పెడుతూ ఉన్నాము. ఈ సమయంలో మేము మీ సహాయాన్ని కోరుతూ మమ్ము మీ ఆత్మతో చైతన్యపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక.